నమస్కారం స్నేహితులారా, మీరు ఎస్ఎస్సి పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా? రోజు 12-14 అవర్స్ చదువు, కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయలు ఖర్చు, తల్లిదండ్రులు ఇంటి బంగారం అమ్మి మీ కలలను నెరవేర్చాలని ఆశపడుతున్నారు. కానీ 2025లో ఏమైందో ఒక్కసారి ఆలోచించండి. ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 పరీక్ష జూలై 24 నుంచి ఆగస్టు 1 వరకు. సడన్ క్యాన్సిలేషన్లు, సర్వర్ క్రాష్లు, మినిమల్ బయోమెట్రిక్ ఫెయిల్యూర్లు, తప్పు సెంటర్ అలాట్మెంట్లు, ఢిల్లీలో రామ్లీలా మైదానంలో వేలాది మంది ప్రొటెస్ట్, లాఠీ చార్జ్, సోషల్ మీడియాలో ఎస్సిఎస్సిస్ మేనేజ్మెంట్ ట్రెండింగ్, లక్షల మంది యువకులు రోడ్డుపైకి వచ్చారు. ఇది సాధారణ టెక్నికల్ ప్రాబ్లం కాదు, ఇది యువత భవిష్యత్తును సిస్టమాటిక్ గా దోచుకునే దుర్మార్గం. ఈరోజు మనం దీని మూలాలను, ప్రభావాన్ని మరియు నిజమైన పరిష్కారాలను బయటపెడదాం. స్నేహితులారా, ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జేఈ, జీడీ కానిస్టేబుల్, సెలక్షన్ పోస్ట్ లాంటి పరీక్షలు. 2025లో సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13కి మాత్రమే 29.4 లక్షల మంది అప్లై చేశారు. కానీ వేకెన్సీలు కేవలం 2423 మాత్రమే. ఈ పరీక్షలో ఏమైందంటే, అడ్మిట్ కార్డు తీసుకుని వేల కిలోమీటర్ల దూరంలో సెంటర్ అలాట్, జైపూర్ నుంచి అండమాన్ వరకు. సడన్ క్యాన్సిలేషన్లు, సెంటర్కి చేరుకున్నాక గేట్ మూసేసి ఉండటం, సర్వర్ క్రాష్లు, సాఫ్ట్వేర్ ఫ్రీజు, మౌస్ కీబోర్డ్ పనిచేయకపోవడం, బయోమెట్రిక్ ఫెయిల్. సిజిఎల్ టియర్ 2లో క్వశ్చన్ పేపర్ లీక్ స్క్రీన్షాట్లు వైరల్ అయ్యాయి. ఢిల్లీ, జంటర్ మంతర్, రామ్లీలా మైదానంలో వేలాది మంది ధర్నా, పోలీసులు లాఠీలు వేశారు. ఇది 2025లో మాత్రమే కాదు, 2018 నుంచి ప్రతి సంవత్సరం పేపర్ లీకులు, టెక్నికల్ గ్లిచ్లు, క్యాన్సిలేషన్లు. ఎస్ఎస్సి చైర్మన్ కూడా టెక్నికల్ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తున్నామన్నారు, కానీ మార్పు లేదు. సిడిఎసి రిపోర్ట్ ప్రకారం 59,000 మంది ప్రభావితులు. రీ ఎగ్జామ్ తీసుకుంటామన్నారు, కానీ ట్రస్ట్ పోయింది. ఎందుకిలా జరుగుతోందో లోతుగా ఇన్వెస్టిగేట్ చేద్దాం. మొదటి కారణం చౌకబారు వెండర్ సిస్టమ్. టీసీఎస్ని తీసేసి ఎడ్యుక్విటీ టెక్నాలజీస్కి టెండర్ ఇచ్చారు. ఎడ్యుక్విటీ గతంలో వ్యాపం స్కామ్లో బ్లాక్ లిస్ట్ అయిన ఆరోపణలున్నాయి. టీసీఎస్ 487 కోట్లు అడిగితే ఎడ్యుక్విటీ 273 కోట్లతో డీల్. చౌకగా చేస్తే సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు వస్తాయి, ఇది స్పష్టం. రెండో కారణం భారీ నిరుద్యోగం మరియు కోచింగ్ మాఫియా. దేశంలో యువతకు ఉద్యోగాలు లేకపోవడంతో లక్షల మంది ఎస్ఎస్సి మీద ఆశపడతారు. కోచింగ్ సెంటర్లు లక్షలు వసూలు చేస్తాయి, ఆశలు పెంచి యువతని బాధపెడతాయి. మూడో కారణం సెక్యూరిటీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు. బయోమెట్రిక్ సిస్టమ్ ఫెయిల్, సెంటర్లలో సరైన స్టాఫ్ లేదు, ఆన్లైన్ గ్లిచ్లు. 2025లో 55,000 పైగా కంప్లైంట్స్ వచ్చాయి. నాలుగో కారణం రాజకీయ మరియు అడ్మినిస్ట్రేటివ్ నిర్లక్ష్యం. వెండర్ మార్పు తరువాత ఇష్యూస్ పెరిగాయి, కానీ ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదు. ఎస్ఎస్సి చైర్మన్ కోచింగ్ సెంటర్లు ప్రొటెస్ట్ చేస్తున్నాయన్నారు, కానీ యువత బాధ నిజం. ఇది కేవలం గ్లిచ్ కాదు, ఇది యువత జీవితాలను నాశనం చేస్తోంది. ఏళ్లు చదివి, లక్షలు ఖర్చు చేసి, ఫ్యామిలీ ఆస్తి అమ్మి, చివరికి సర్వర్ క్రాష్తో పరీక్ష రద్దయితే ఒక యువకుడు నా కలలు స్క్రీన్ మీద క్రాష్ అయ్యాయి అంటూ కన్నీళ్లు కార్చాడు. తెలంగాణలో ఉప్పల్, హైదరాబాదులో ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2023లో 13,892 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది 2019 కంటే 34% ఎక్కువ. 2025లో ఈ సంఖ్య మరింత పెరిగింది. తల్లిదండ్రులు రాత్రంతా పనిచేసి చదివించారు, కానీ ఒక్క పరీక్ష రద్దుతో ఆ ఆశలన్నీ భగ్నమవుతున్నాయి. డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి, సూసైడ్ ఆలోచనలు, యువత మానసిక ఆరోగ్యం దెబ్బతింతోంది. ఇది భావోద్వేగంగా ఎంత బాధకరమో. ఒక యువకుడి కష్టం, కలలు, త్యాగాలు ఒక టెక్నికల్ ఫెయిల్యూర్లో కాలిపోతున్నాయి. ఇది దేశ భవిష్యత్తును దెబ్బతీస్తుంది. ప్రభుత్వం ఏమంటోంది? ఎస్ఎస్సి చైర్మన్ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తున్నాం, సిడిఎసి సాయంతో కొత్త సిస్టమ్ తీసుకొస్తున్నాం అన్నారు. కానీ రియాలిటీ ఏంటి?
చౌక వెండర్ని ఎంచుకుని ఎడ్యుక్విటీ లాంటి కాంట్రవర్షియల్ ఏజెన్సీకి ఇచ్చారు. ప్రొటెస్టర్ల మీద లాఠీచార్జులు, కేసులు. డిఓపిటి ముందు ధర్నా చేసిన వాళ్లను అరెస్ట్ చేశారు. Thousands of us are affected. 55,000 ప్లస్ కంప్లైంట్స్ వచ్చాయి. కానీ మాస్టర్ మైండ్లెవరు? ఇది రాజకీయ ఆట కాదా? ఉద్యోగాలు ఇవ్వకుండా పరీక్షలు జరిపి యువతని ఆశల్లో ముంచేస్తున్నారు. సర్కారీ ఉద్యోగం కల కాకుండా హక్కు కావాలి, కానీ జవాబుదారీతనం లేదు. కానీ ఆశ ఉంది స్నేహితులారా. ఏఐ బేస్డ్ ప్రాక్టరింగ్, అడ్వాన్స్డ్ బయోమెట్రిక్, ఆఫ్లైన్ బ్యాకప్ సిస్టమ్స్ తప్పనిసరి చెయ్యాలి. వెండార్ ఎంపికలో నిజాయితీ, బ్లాక్ లిస్టెడ్ ఏజెన్సీలను నిషేధించాలి. 2024 యాంటీ పేపర్ లీక్ లా కఠినంగా అమలు, 5 ఏళ్ల జైలు, 1 కోటి ఫైన్ నిజంగా పాటించాలి. ప్రభుత్వం ఉద్యోగాల సంఖ్య పెంచాలి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ప్రైవేట్ జాబ్స్ ఎంకరేజ్ చేయాలి. కోచింగ్ సెంటర్లను రెగ్యులేట్ చేయాలి. ఫీజును నియంత్రణలో ఉంచాలి. ప్రతి స్టేట్లో మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ సెంటర్లు, టెలిమానస్ లాంటి హెల్ప్ లైన్స్ ఉచితంగా ఇవ్వాలి. యువతకు సపోర్ట్ సిస్టమ్ కావాలి. స్నేహితులారా, ఎస్ఎస్సి పరీక్ష మీ జీవితం మొత్తం కాదు. మీ కష్టం, మీ కలలు, మీ తల్లిదండ్రుల ఆశలు ఎవరికీ దోచుకోనివ్వకండి. ఈ కన్నీళ్లు, ఆత్మహత్యలు, భగ్న కలలు చూసి కూడా మేల్కొనని సిస్టంకి ఒక మాట: యువత భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, దాన్ని నాశనం చేయకండి. యువత, నువ్వు ఒంటరివి కావు. కంఠం లేపు, ఏకం కావు, మార్పు కోసం పోరాడు. ఒక పరీక్ష కోసం జీవితం పోవద్దు. నీ జీవితం నీదే, నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. ఇది మీ స్నేహితుడు. మరిన్ని నిజాలతో త్వరలో కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై తెలంగాణ.